శుభములు కలుగు నీకు. అమ్మా, ఈసారి రేఖ చరణ్ ఒప్పించేస్తుందమ్మా. ఈసారి చాలా స్ట్రాంగ్ అని ప్లాన్ చేస్తుంది. స్ట్రాంగ్ ప్లాన్ అంటే రఘు కాకుండా ఇంకేదైనా ప్లాన్ చేస్తుందా? రావే, నాకు తోడుగా రమ్మంటే నీకేంటే ఇబ్బంది? ఇది నీ ఇల్లే కదా, పద. వీళ్ళెవరూ నాతో మాట్లాడరు. నాకేమో మాట్లాడకపోతే నోట్లో ముద్ద గొంతులోకి దిగదు. అందుకే నువ్వు పక్కనే ఉంటే నా కడుపు నిండుతుంది. కూర్చోవే ముసలి, కూర్చో. ధిం తత ధిం తొం ధిం కిడతక ధిం తత కిట్ట తత్ ధిం తత ధిం తొం ధిం కిడతక తరగిడ ధిం. కూర్చుని కడుపు నింపుకోమంటే నిలబడి కళ్ళతోనే ఆకలి తీర్చుకుంటున్నావా? ఏ ముసలి, ఇక్కడ నేనెందుకు కూర్చుంటాను? నువ్వు కూర్చో. అక్కడున్నది నీ మొగుడా నా మొగుడా? అదే నా మొగుడయ్యుంటే నా అత్త ఉరిమి చూసినా, నా ఆడబిడ్డ కసిరి తిట్టినా నేనసలు ఊరుకునేదాన్నే కాదు. వాళ్ళ నోళ్లు కళ్ళు ముయించి నా మొగుడు పక్కనే కూర్చుని తిండి తినేసేదాన్ని. కానీ మా విడాకులు ఆ, మొన్న పండక్కి గుమ్మాలకి కట్టారులే మామిడాకులు. ఇప్పుడు వాడిపోతున్న వాటి గురించి ఆలోచించడం ఎందుకు గాని, వేడి మీద ఉన్నదాన్ని కడుపులో వేసుకునే పని చూడు. కూర్చో, కూర్చో. ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో, నాతో నువ్వేంటో నీతోటి నేనేంటో, చూసే చూపేంటో మారే తీరేంటో, వెళ్ళే దారేంటో జరిగే మా ఏంటో. చాలా అవును, నెయ్యెక్కడుంది? ఆ? అయ్యో, ఏమండి, నేనింత నెయ్యి వేసుకోను. అదేంటి, మీ రాజస్థాన్లో అందరూ పూర్తిగా నేతిలోనే మునిగి తేల్తానంటారు. ఏమో, నాకు మాత్రం ఇంత నెయ్యి ఇష్టం ఉండదు. ఆ, పోనీ నీకంతగా నెయ్యి తినడం ఇష్టం లేకపోతే ఆ ఇడ్లీ నీ పెళ్ళానికి వేసేయ్. ఏంటి అందరూ నా వంకే చూస్తున్నారు? మొగుడి పళ్ళంలోనే తినేవాళ్ళు మా రోజుల్లో. ఇప్పుడు ఒక ఇడ్లీ వేయమంటే గుడ్లేసుకుని చూస్తున్నారేంటి అందరూ? ఏమిటో విడ్డూరంలాగా. రేఖ, నా కడుపు నిండిపోయిందమ్మా.
ఏమిటే ముసలి, మీ ఇద్దరు ఎందుకలా గొడవ పడుతున్నారు? వాళ్ళు గొడవ పడుతున్నారా? ఎప్పుడు? ఇప్పుడే. నువ్వు చూడలేదా? ఇప్పటి వరకు వాళ్ళు చూపులతోనే గొడవ పడ్డారు. చూపులతోనే గొడవ పడ్డవేంటి? మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? అయ్యో, నీకు తెలీదు అరుంధతి. వీళ్ళు రాత్రి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడుకోవడం లేదు. ఎదురు పడినా, ఏదైనా అవసరం పడినా నిశ్శబ్దంగా చూసుకోవడం, ఏది అర్థం కానట్టు వెళ్ళిపోవడం. నాకెందుకో అనుమానంగా ఉంది. వికీ, నువ్వు చెప్పు, రాత్రి మీ మధ్య ఏమైనా జరిగిందా? ఆ, అది ఆ, ఏయ్ ముసలి, ఆ అబ్బాయి సిగ్గుపడుతున్నాడు కానీ నువ్వు చెప్పు, రాత్రి ఏమైనా జరిగిందా? చాలా ఆపుతారా? దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా తిన్నివ్వండి. ఈ ఇంట్లో ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా నాకు తెలియకుండా మాత్రం జరగదు. నీకు తెలియదు అరుంధతి, మొగుడు పెళ్ళాల మధ్య మాటలన్నా ఉండాలి, గొడవలన్నా ఉండాలి. ఏదీ కాకుండా, మాటలు లేకుండా మూగజీవుల్లాగా మారిపోయారంటే మాత్రం ఆ మౌనం వెనుక ఏదో జరుగుతుందని అర్థం. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది. ఆపు ముసలి, మా మధ్యన ఊహించినట్టు ఏమీ జరగలేదు. అనవసరంగా అందరికీ లేనిపోని అనుమానాలు పుట్టించుకు. అనుమానం ఎందుకు పుట్టించడం? పుట్టించాల్సింది నలుసు. ఇదిగో, నేను తిండి తినాలా వెళ్ళిపోవాలా? సూర్యుడు ఉదయించాక అతను వస్తాడని అందరికీ నోటితో చెప్పాలా? ఆ వెలుగే చెప్పేదు నిజం అంతే. నా నోరు నొక్కితే మాత్రం అది జారిపోదు. నా గురించి నువ్వెందుకమ్మా తిండి మానేయడం? తిను తిను. ఈ వయసులో ఏదో పుణ్యకార్యం చేయించాలి గాని పాపాలు చేయకూడదు. నీ తిండి ఆపిన పాపం నాకెందుకు? తిను తిను. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఇద్దరి వల్ల ఏదో మంచి జరిగింది అనిపిస్తుంది. ఈ పెద్దావిడ మామూలుగా లేదు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగినా జరగకపోయినా ఈ పెద్దావిడ వల్ల మాత్రం ఈ ఇంట్లో ఏదో ఒకటి జరిగిపోతుంది. సునైనాను రమ్మంటే వాళ్ళ అక్కని పంపించిందా? ముందు దీని అంతు చూసి తర్వాత దాన్ని రప్పిద్దాం.
ఇక్కడెవరో కత్తి పట్టుకుని తిరుగుతున్నారు. ఏయ్ అక్క, వచ్చింది ఒక్కరు కాదు, ఇద్దరా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఆ, 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 అది అక్క, అది నీకోసమే వచ్చాను. నా కోసమా? అవునక్క, నువ్వెక్కడికి ఒంటరిగా వచ్చావు. నీకేదన్నా జరుగుతుందేమోనన్న భయంతో నీకు తోడుగా వచ్చాను. నాకు నువ్వు తోడుగా వచ్చావా? నువ్వు నాకు తోడవ్వడం కాదు, బలహీనత అయిపోతావు. సారీ అక్క, నేను వచ్చింది నా కోసం. ఏదన్నా క్లూ దొరికేసిందేమోనన్న భయంతో వచ్చాను. ఇద్దరు వచ్చారు, ఇద్దరిని వేసేయాలి. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనిక్కడికి బయలుదేరుతున్నట్టు నీకెలా తెలుసు? అది ఇంట్లో నేనెవరికీ చెప్పలేదే. ఆ, అది అది అదే అంటే నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? అదేం కాదక్క. ఎందుకు ఫాలో చేస్తున్నావు? అది అదేంటంటే నువ్వు అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా పోలీస్ ఎంక్వైరీ అన్నప్పటి నుంచి నాకు భయంగా ఉందక్క. నీకెందుకు భయం? అదే ఎవరైనా నిన్నేదన్నా చేస్తారేమోనన్న భయం. అందుకే నువ్వేం చేసినా నీ వెంట నేను ఉండాలి అనిపించింది. అంటే ఈ కాబోయే పోలీసు ఇప్పుడు ఎంక్వైరీ మొదలుపెట్టిందా? నాకెందుకో ఇక్కడ ఉండటం మంచిది కాదనిపిస్తుందక్క. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయింది, పద వెళ్దాం. ఇక్కడికి వచ్చిన పని పూర్తయిందా? అంటే అక్కకి ఏదన్నా క్లూ దొరికిందా? ఏంటది? అమ్మా కళ్యాణి, మీరిద్దరు ఇక్కడికి వచ్చారేంటమ్మా? ఇది చాలా డేంజరస్ ఏరియా కదా, ఇటు పక్క మనుషులు కూడా తిరగరు. ఏం లేదు బాబాయ్, ఇక్కడ ఒక గోడౌన్ పెట్టాలనుకుంటున్నాం. అది ఎలా ఉందో చూడడం కోసం వచ్చాం. వద్దమ్మా, ఇక్కడ మీలాంటి ఆడపిల్లలు ఉండడం చాలా డేంజర్ అమ్మా. వెంటనే వెళ్ళిపోండి. అలాగే బాబాయ్. బాబు లంచ్ రెడీ చేశాను. నాకేం వద్దును వాళ్ళు. ఈ చిన్నబాబు గారు ఇలా ఎన్ని రోజులు తిండి తినడం మానేస్తారో అర్థం కావట్లేదు. అయినా ఈయన గురించి నేనెందుకు ఆలోచించాలి? తనేమి చిన్నపిల్లోడు కాదు కదా. హనుమంతు, మళ్ళీ ఎందుకు వచ్చావు? భోజనం చేయలేదా? నాకొద్దు. వద్దేంటి? మీరేమైనా చిన్నపిల్లాడా? ఏదైనా జరిగితే అలిగి తినకపోవడానికి? ముందు భోజనం చేయండి. నేను చేయను, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను, మీరు భోజనం చెయ్యాలి. అయినా నా గురించి నీకెందుకు? నేను తింటే నీకేంటి, తినకపోతే నీకేంటి? అయినా నువ్వు నా మీద కన్సర్న్ ఎందుకు చూపిస్తున్నావు? ఇది కన్సర్న్ కాదు. కన్సర్న్ కాకపోతే ప్రేమ?
కాదు, ప్రేమ కాదు. నా బాస్ బాగుండాలని స్వార్థం. బాస్ బాగుంటే కొంతమంది కుటుంబాలు బాగుంటాయనే బాధ్యత. అంతే. వరహి ప్లీజ్, రఘుతో నీ పెళ్లి నిర్ణయం మార్చుకోవా? చరణ్ గారు ప్లీజ్, మనమేమి టీనేజర్స్ కాదు ఇన్ఫాక్చువేషన్లో బతకటానికి. నేను కూడా అదే చెప్తున్నాను. నేనేం టీనేజర్ని కాదు, ఇన్ఫాచ్యువేషన్కి లవ్కి తేడా తెలియకపోవడానికి. మీరు అబ్సెషన్ పెంచుకుంటున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోకూడదు అంటున్నాను. నాకు రఘు గారితో పెళ్లిష్టం లేదని మీకెవరు చెప్పారు? ఇష్టం ఉంటే అతనితో ఉన్నప్పుడు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? ఇబ్బంది పడుతున్నానా? నేనేమీ ఇబ్బంది పడటం లేదే. నేను చూశాను, నువ్వు అతని పక్కన నిలబడ్డానికి నువ్వేమి ఇష్టపడడం లేదు. అది అది మీ అపోహ. నాకు అలాంటిదేం లేదు. ఇష్టం ఉన్న మనిషి పక్కన ఉంటే నువ్వెలా ఉంటావో నాకు బాగా తెలుసు వారాహి. చూడండి, మీరు తింటే తినండి, లేకపోతే మానేయండి. నా పర్సనల్ లైఫ్ గురించి మాత్రం మాట్లాడొద్దు. వారాహి, అమ్మా! అయ్యో! సార్! ఏమైంది? నా వేలికి పిన్ను గుచ్చుకోలేదు. అసలు ఇందులో పిన్సే లేవు. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంది, లేకపోతే ఇలా పరిగెత్తుకుంటూ రావు వారాహి. ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా, దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ. అది విడాకులు ఇస్తానంది. నీకు తీసుకోవడం ఇష్టమేనా? నాకు విడాకులు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అది నీ దగ్గరికి రావట్లేదని చూస్తూ ఊరుకోకు. నువ్వే దాని ముందుకెళ్ళు. దాంతో కాపురం చేయించు. ఆ తర్వాత దాని చేత్తో అదే విడాకుల కాగితాలు చించేలా చెయ్యి.